20వ శతాబ్దం వరకు కాథలిక్ చర్చిలో సంస్కరణలు పాప పరిహారాలను రద్దు చేయలేదు. మీ పాపాలను తొలగించడానికి డబ్బు చెల్లించే బదులు మీరు కేవలం తపస్సులో సమయం గడపవలసి వచ్చింది. ప్రారంభంలో ప్రజలు తపస్సును ప్రక్షాళనతో గందరగోళపరిచినప్పటికీ ఇది విస్తృతమైన భయాందోళనలకు మరియు ఆగ్రహానికి దారితీసింది. తమ పాపాలకు మరణాంతర జీవితంలో జైలుకు వెళుతున్నట్లుగా ప్రక్షాళనలో సమయం గడపాలని చర్చి ఆశిస్తుందని ప్రజలు విశ్వసించారు. పోప్ అర్బన్ II చర్చి చరిత్రలో అత్యంత చెత్త పోప్ అయి ఉండవచ్చు. పోప్ అర్బన్ II యూరప్లోని పోరాడగల సామర్థ్యం ఉన్న పురుషులందరినీ ఆయుధాలు తీసుకోవాలని పిలుపునిచ్చాడు. పవిత్ర భూమిని తిరిగి పొందేందుకు ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడాలని 2 చేతులు మరియు 2 కాళ్ళు ఉన్న క్రైస్తవులను ఆయన కోరారు. దేవుడు కోరుకుంటే అది జరుగుతుందని ఆయన 3 మాటలతో ప్రజలను ఒప్పించాడు. ముస్లింలకు వ్యతిరేకంగా తమ దేవుని కోసం పోరాడిన ఏ క్రైస్తవుడైనా సరే అని పోప్ పట్టుబట్టారు. వారి పాపాలతో సంబంధం లేకుండా స్వర్గంలో చోటు కల్పించబడాలి. దేవుని కోసం పోరాడుతున్నంత కాలం ప్రతి ఒక్కరూ దారుణాలు చేయడానికి ఆయన అనుమతి ఇచ్చాడు మరియు ఇది క్రూసెడ్ల ప్రారంభం. ఈ వివాదం దాదాపు 500 సంవత్సరాలుగా కొనసాగుతుంది. 6వ శతాబ్దంలో ముస్లిం దళాలు జెరూసలేంను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి యూరోపియన్ క్రైస్తవులు జెరూసలేంను సందర్శిస్తున్నారు. కానీ 11వ శతాబ్దంలో సెల్జుక్ టర్కులు జెరూసలేంను తమ ఆధీనంలోకి తీసుకొని క్రైస్తవుల నగరంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. ఆ తర్వాత వారు కాన్స్టాంటినోపుల్ను స్వాధీనం చేసుకుంటామని మరియు బైజంటైన్ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తామని బెదిరించారు మరియు అప్పుడే పోప్ అర్బన్ II జోక్యం చేసుకున్నాడు. పోప్ తన అత్యున్నత అధికారం కింద క్రైస్తవ బ్యానర్ కింద యూరప్ ను ఏకం చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఇది అతని వైపు నుండి ఒక ప్రధాన శక్తి చర్య మరియు దీనికి దేవునితో చాలా తక్కువ సంబంధం ఉండవచ్చు. జెరూసలేంలో పోరాడటానికి వెళ్లే అనేక మంది సైనికుల వెనుక ఉన్న ప్రేరణ పవిత్రమైనది కాదు.